రీసెంట్‌గా చూసే ఉంటారు. బీహార్‌లో ఒక ఎగ్జామ్ రద్దు చేయాలని, ఆ స్టేట్‌కి సంబంధించినటువంటి ఎగ్జామ్‌ని రద్దు చేయాలని 6 ఏళ్ల పిల్లాడు గూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా రాజీనామా చేయాలని ఒక ప్లకార్డ్ పట్టుకొని నిల్చున్నప్పుడు పోలీసులు ఆ అబ్బాయిని అరెస్ట్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయిపోయింది. అయితే ఎందుకు పిల్లలు అంటే ఇప్పుడున్నటువంటి జెన్‌జీలు కావచ్చు, దాని తర్వాత వచ్చినటువంటి 2 జనరేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆల్ఫా కావచ్చు, బీటా కావచ్చు, వీళ్ళు కూడా ఏదైతే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని కూడా ఎందుకు ఎదురు తిరుగుతున్నారనుకోవచ్చు? ఎందుకు ప్రభుత్వం ఈళ్ళని పట్టించుకోవట్లేదు అనుకోవచ్చు? 12 ఏళ్ళు అయింది బీజేపీ ప్రభుత్వం వచ్చి. హ్మ్. వచ్చిన దగ్గర నుంచి కూడా వచ్చే ముందే వీళ్ళు చాలా కథలు కాకరకాయలు చెప్పి వచ్చారు. మీ అకౌంట్లో 15 లక్షలు వేస్తాము, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాము, హ్మ్. పెట్రోల్ ధర తగ్గిస్తాము, డాలరు రూపాయి రేటు కొంచెం ఇప్పుడు చాలా ఎక్కువ ఉంది. అప్పుడు 65 రూపాయలు ఉంటే చాలా ఎక్కువ ఉంది డాలర్ రేటుకి. డాలరు రూపాయి మారకం హ్మ్. మేము ఇంకా తగ్గిస్తాము అని చెప్పటము. హ్మ్. అలాగే రకరకాల వాగ్దానాలు చేసేశారు. హ్మ్. చేసేసి వచ్చిన తర్వాత ఇంతవరకు వీటిలో ఏ ఒక్కటి వాళ్ళు నెరవేర్చలేదు. నెరవేర్చకపోయేసరికి ఎవరైనా సరే చూశారు. పైగా వీళ్ళు ఇంకోటి ఏం చేస్తున్నారు అంటే, ఎవరైనా నోరెత్తితే ఎదురు తిరిగి మాట్లాడితే మీకు శిక్షలు ఉంటాయి అని అన్యాపదేశంగా చెప్తున్నారు. అంటే కొంతమందిని చంపించేయడము, కొంతమందిని జైళ్ళల్లో పెట్టడము, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. అప్పుడు ఏమనిపిస్తుంది ఎవరికైనా? ఇప్పుడు ప్రొఫెసర్ సాయిబాబా గారు లాంటి వాళ్ళనే జైల్లో పెట్టారు 10 సంవత్సరాలు. 10 సంవత్సరాల తర్వాత ఆయన నిర్దోషి అని రిలీజ్ చేశారు. మరి 10 సంవత్సరాలు చేసిన దానికి ప్రభుత్వము శిక్షించిన దానికి ఆయన ఉద్యోగం తీసేసి ఆయన 90% అంగవైకల్యం ఉన్న వ్యక్తిని మీరు అండాసెల్ జైల్లో పెట్టి అంత శిక్షించారు, హింసించారు కదా. ఇప్పుడు నిర్దోషం అని చెప్పి రిలీజ్ చేయాల్సిన అవసరం ఏంటి? ఇదేదో 1 సంవత్సరంలోనో 2వ సంవత్సరంలోనో 3వ సంవత్సరంలోనో ఆయన పైన మోపిన అభియోగాలకి మీరు ఆధారాలు చూపించి ఆయన్ని ఒకవేళ శిక్షార్హుడైతే శిక్షించండి. శిక్షేసి జైల్లో పెట్టడం వేరు, అండర్ ట్రయల్ ఖైదీగా జైల్లో ఉంచడం వేరు. ఇప్పుడు ఉమర్ ఖలీద్ అనే అతను కూడా అలాగే చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు పర్యావరణ హక్కుల గురించి ఎవరైనా మాట్లాడారనుకోండి, అడవుల నరికివేత గురించి వ్యతిరేకంగా మాట్లాడారనుకోండి, వాళ్ళని నక్సలైట్స్ అంటాము. అలాగే నక్సలైట్ల పైన తీసుకొని చర్యలు కావచ్చు, పదే ఎగ్జామ్ పేపర్లు లీక్ అవటం కావచ్చు. 151 పేపర్స్ లీక్ అయ్యాయంటే ఈ 12 ఏళ్లలో జనాలు అందరూ చూస్తూ ఉన్నారు, గమనిస్తూ ఉన్నారు. ఇంకా నేను చెప్పని సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఈరోజు పంచదార 10 రోజుల్లో 20 రూపాయలు పెరిగింది రేటు. ఇది మీకు పంచదారదేముంది అనుకోవచ్చు, కానీ ప్రతి మనిషికి ఉదయం మొదలయ్యేదే పంచదారతో మొదలవుతుంది జీవితం. కాఫీయో టీయో ఏదో ఒకటి. ఇప్పుడు చాలామంది పేదవాళ్ళు చాయ్ బందిని పనికెళ్తారు. మరి ఇలాంటప్పుడు దానిలో పంచదార లేకోకుండా ఉండాల్సిన కర్మేం పట్టింది? పైగా వీళ్ళు ఒళ్ళు మండే మాటలు ఏం మాట్లాడతారంటే, ఇప్పుడు దేశం అంతా డయాబెటీస్ వచ్చింది కదా, పంచదార రేటు పెరిగితే పెరిగిందిలే అని ఒకడు మాట్లాడతాడు. ఉల్లిపాయల రేటు పెరిగింది ఏంటమ్మా అని చెప్పి ఆర్థిక మంత్రిని అడిగితే నిర్మలా సీతారామన్ని, నేను ఉల్లిపాయలు తిన్ను అని చెప్తుంది. ఇప్పుడు ఆవిడ తినకపోతే మనం తినొద్దా? అంటే ఇలా మనుషులకి కోపం పెరుగుతుంది ఒక స్థాయికి వెళ్ళిపోయింది. పై ఇలా అయిపోయాక ఇంకా కొన్నాళ్ళు కొనసాగేదే. కానీ ఏం జరిగిందంటే కర్మ కాలి ఆ సూర్యకాంత్ అన్న ఆయన కాక్రోజులు అని మాట్లాడాడు. మాట్లాడేసరికి ఒక అతనికి కోపం వచ్చింది. కాక్రోజ్ జనతా పార్టీ అని పెట్టేసరికి ఇదేదో బాగుంది అని చెప్పి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందులో జాయిన్ అయిపోయారు. జాయిన్ అయిపోయిన తర్వాత అతను రెచ్చగొట్టి ఇండియా పిలిపించారు. ఇవన్నీ మీకు తెలిసినాయే కదా. వచ్చిన తర్వాత వాళ్ళు చాలా స్టెప్ బై స్టెప్ చక్కగా చేసుకుంటా, అంటే తొందరపాటు లేకుండా ఏమరపాటు లేకోకుండా
చాలా తెలివిగా స్ట్రాటజికల్గా చేసుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళకి టైం ఇచ్చారు 3 వారాలు నీట్ పేపర్ గురించి సమాధానం చెప్పండి అని. ఏమి పిల్ల కాకులు వీళ్ళకి చెప్పేది ఏంటి అని వాళ్ళు దేశం అంతా తిరిగారు, మీటింగులు పెట్టారు, అందరికీ అర్థమయ్యేటట్లు చెప్పారు. తర్వాత వెళ్ళి నిరాధ్యక్షలో కూర్చున్నారు. ఎన్ని మనకు తెలిసినాయే కదా. ఒకసారి ఎవరికైనా సరే ఏం చెయ్యాలి అనే ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఇంకా ఆపటం కష్టం. అవును. ఎవరు ఊహించాల అంతమంది స్టూడెంట్స్ వస్తారని, బహుశా వాళ్ళు కూడా ఊహించాల అంతమంది వస్తారని. అందులోనూ ఆ నిరసనలో ఎవరైతే స్టూడెంట్స్ కావచ్చు చాలా మంది వెళ్ళారో వాళ్ళని యాంటీ నేషనల్స్ అన్నప్పుడు మనం బాగా విన్నాం. అయితే ఇప్పుడు వస్తున్నటువంటి జెన్ ఆల్ఫా ఇప్పుడు వస్తున్న పిల్లలు కూడా ధర్నాలలో నిరసనల్లో వస్తున్నారు. అంటే వీళ్ళని కూడా నేషనలిస్ట్ అనే అవకాశం ఏమైనా ఉందా? యాంటీనే వీళ్ళు కూడా అంటారు, పిల్ల రాక్షసులు అంటారు. ఇంకా అంతకంటే ఇంకేమనగలరు వీళ్ళు. సరే, అయితే ఇప్పుడు ఒకసారి విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయించగలిగారు. 12 ఏళ్లలో మొదటి విషయం. అయితే ఈ పిల్లలు చాలామంది దగ్గర ఫోన్లు అవైలబిలిటీ ఉండటంతో సోషల్ మీడియాలో బీజేపీ తనకు అనుకూలంగా ఈ 12 సంవత్సరాల నుంచి ప్రచారం చేసుకుంది. హిందుత్వ పేరుతోనో లేకపోతే ఇంకోటో, స్వాతంత్ర పోరాటంలో ఇలా జరిగింది అలా జరిగిందని అబద్ధాలు చెప్పో, లేకపోతే నెహ్రూ చేయలేదు, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టింది అని ఆ పాత వాళ్ళ లోపాలు చెప్పుకుంటా వస్తే వీళ్ళు ఏమనుకున్నారంటే అవన్నీ అర్థం చేసుకునే ప్రాసెస్లో వీళ్ళ గురించి ఆలోచించడం తగ్గిస్తారు అని అనుకుని వాళ్ళు ఇదంతా అబద్ధాలు ఎక్కించారు జనాల మైండ్లో. ఒకసారి చూడడం అలవాటు అయిన తర్వాత ఎప్పుడు ఒకటే చూడాలంటే బోరు కొట్టుద్ది కదా. వీళ్ళకి నెహ్రూ గురించి వీళ్ళు ఏం చెప్తున్నారో వీళ్ళు గూగుల్కి వెళ్ళి నెహ్రూ గురించి చూడటం నేర్చుకున్నారు. అబద్ధం అని అర్థమైపోయింది. వీళ్ళు ఇంత అబద్ధాల కూరలు అనేది అర్థమైపోయింది. ఇది అందరికీ అర్థమైందని నేను అన్ను. ఈ నిరసన ప్రదర్శనలకు వచ్చే వాళ్ళందరికీ కూడా అర్థమైందని నేను అన్ను. ఇవన్నీ ఎలా ఉంటాయి అంటే 10 మంది ఒక దారిలో వెళ్తే ఇంకో 10 మంది వెళ్తాం, ఆ 20 మందికి ఇంకొక 100 మంది తోడవటం అనేది మన సైకాలజీలోనే ఉంది. ఇప్పుడు మనం స్వాతంత్ర పోరాటం ఉంది, ఎప్పుడు జరిగింది? 100 సంవత్సరాలు 120 సంవత్సరాల క్రితం జరిగింది. ఆ రోజుల్లో సమాచార వ్యవస్థ ఉందా? ఫోన్లు ఉన్నాయా? లేవు. ఒక చోటు నుంచి ఒక్క చోటుకి వెళ్ళటానికి మ్యాక్సిమం ఎద్దుల బండ్లు, సైకిళ్ళు కూడా లేవు అప్పుడు జనాల దగ్గర. ఎద్దుల బండ్లు, మహా అయితే రైళ్ళు. దాంతో అంత మూమెంట్ నడిచింది అంటే ఏంటి అర్థం చెప్పండి? వాళ్ళు ఫీల్ అయ్యారు, అట్లా అందరూ ఫీల్ అయ్యారు. కానీ సమాచారం కొంతమందికే తెలుస్తుంది, ఇంకొంతమంది అనుసరిస్తారు. అట్లాగే ఇప్పుడు ఈ పిల్లలందరూ ఎందుకు 5 ఏళ్ల పిల్లలు 6 ఏళ్ల పిల్లలు ఉన్నారేంటి అనేది ఇప్పుడు ఆ పిల్లోడు ఏంటి 5వ తరగతి పిల్లోడా, 5th క్లాస్ పిల్లోడు అంటే వాడికి 10 ఏళ్ళు ఉంటాయి. 10 ఏళ్ల పిల్లోడిని వీళ్ళు అరెస్ట్ చేసే పరిస్థితి వచ్చింది అని అంటే, అంతకుముందు 15 ఏళ్ల పిల్ల జంతర్ మంతర్ అప్పుడు ఆ అమ్మాయి పైన కేసులు పెడితే ఆ అమ్మాయి వీడియో చేసి పెట్టింది ఏడుస్తా, నేను క్షమించేశాను అని మోదీ పెద్ద మనసుతోటి స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే ఇది అలవాటైపోయిన తర్వాత అందరూ వచ్చేస్తున్నారు. ఇవాళ జంతర్ మంతర్ జరిగిన తర్వాత ఆ టైప్లో చిన్నవో పెద్దవో ప్రతి చోట జరుగుతున్నాయి. ప్రతి ఊర్లోనూ నిలదీస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు, అడుగుతున్నారు. ఇదివరకు ఇట్లా అడిగేవాళ్ళు ఉండేవాళ్ళు కాదు, ఇప్పుడు అడుగుతున్నారు. ఇప్పుడు బీహార్లో కూడా అదే పేపర్ల గొడవ. మొన్న జార్ఖండ్లో రాంచీలో జరిగింది చూశారు కదా. ఇవన్నీ ఏంటి జంతర్ మంతర్ తర్వాత వచ్చినాయి కదా ఇవన్నీ. ఇప్పుడు అసలు 10 ఏళ్ల పిల్లోడికి ఏం తెలిసి ప్లకార్డు పట్టుకున్నాడు అని మాట్లాడతారు ఎవరైనా. ఇప్పుడు సహజంగా ఏం జరుగుతుంటుందంటే ఆ పిల్లోడికి అన్నీ తెలుసని కాదు. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ర్యాలీలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ లీడర్ ఎవరన్నా ఉంటారు. ఆ లీడర్ ఏం చేస్తాడు, వాళ్ళ ఇంట్లో పిల్లోడు ఖాళీగా ఉన్నాడు అనుకో, వాడిని సంకన వేసుకుని వస్తాడు మీటింగ్కి. వచ్చినప్పుడు ఏం చేస్తారంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ అరే బలి ముద్దుగున్నారా, బలి బాగున్నారా, అదిరా ఇదిరా అని చెప్పి మాట్లాడి ఆడి చేతిలో జెండా పెడతారు. అంటే ఆడి కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడనే, ఆడి కమ్యూనిస్ట్ పార్టీ అంటే ఏంటో తెలుసానా? అదొక ముచ్చట. ఇప్పుడు వీడు కూడా వాళ్ళ అన్నయ్యో బాబాయో
ఎవరో వచ్చుంటారు, వాళ్ళతో పాటు వీడు వచ్చుంటాడు, ఈ నాకు కావాలని పేచీ పెట్టుంటాడు. సరే ఎవరో పెద్దోళ్ళు పిల్లోడు ఏడుస్తున్నాడు కదా, అడుగుతున్నాడు కదా అని ఆడి చేతిలో పెట్టుంటారు. దానికి అరెస్టు చేయడం అనేది ఉందే, వింతల్లో మహావింత ఇది. ఈ ప్రభుత్వాలకే చెల్లుబాటు అయిపోయింది. అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంది బీహార్లో. అంటే బీజేపీ బీహార్లో ఈ ఇన్సిడెంట్, మళ్ళీ యూపీలో స్కూల్స్ బాగా చేయడానికి వెళ్ళిన తర్వాత స్కూల్స్ సిచ్యువేషను, రేకుల షెడ్లలో ఉన్నటువంటి స్కూళ్ళు కూడా చాలా ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్నాయి చాలా వరకు. అంటే ఎందుకు బీజేపీ ఉన్నటువంటి రాష్ట్రాలలో ఈ మాదిరి స్కూల్స్ మెయింటైన్ చేస్తున్నారు? అంటే ఇప్పుడు 12 సంవత్సరాలు వస్తుంది అంటే దీన్ని అడగడానికి వెళ్ళిన వాళ్ళపైన కూడా దాడి జరిగింది రీసెంట్గా. ఇప్పుడు వాళ్ళు తప్పు చేయొచ్చు, కానీ ఎవరు అడగకూడదు. ఇన్నాళ్ళు బుద్ధి నేర్పింది అదే కదా, అలాగే ట్రైనింగ్ ఇచ్చి పెట్టారు. కానీ అది కాస్త వికటించి ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నిస్తే మాకు నచ్చట్లేదు. బీహార్లో కావచ్చు, రాజస్థాన్లో కావచ్చు, మహారాష్ట్రలో కావచ్చు, స్కూళ్ళ అధ్వాన పరిస్థితి గురించి అభిజిత్ దీప్కే వాళ్ళు ఒక పిలుపు ఇచ్చారు. అభిజిత్ దీప్కే ఇచ్చిన పిలుపు మేరకు వీళ్ళు వెళ్తున్నారు ఆ స్కూళ్ళకి. వెళ్తుంటే ఈ స్కూళ్ళని వాళ్ళు ఫోటోలు తీస్తారు, అవి సోషల్ మీడియాలో వస్తాయి. అవి మనం పని చేయలేదు అని, మన రాష్ట్రాల్లో స్కూళ్ళ పరిస్థితి ఎలా ఉంది అని ప్రపంచానికి తెలుస్తుందని వాళ్ళ బాధ. ఏదో అంటారు చూడండి, మొగుడు కొట్టినందుకు కాదు తోడుకోవడం నవ్వినందుకు అని చెప్పి ఏదో సామెత చెప్తారు కదా, అట్లా వీళ్ళు అలా చేయొచ్చు, కానీ వీళ్ళ గురించి న్యూస్ రాకూడదు, అది వాళ్ళ ఉద్దేశం. అందుకని ఏం చేస్తున్నారు, వాళ్ళ భయపెడితే రాకుండా ఉంటారు అనుకుంటున్నారు. 1-2 చోట్ల కొట్టారనుకోండి, ఎవరు వెళ్తారు, రారు అని చెప్పి అనుకుంటున్నారు. అయినా ఎవ్వరు ఆగట్లా. ఇప్పుడు రాజస్థాన్లో బళ్ళ పరిస్థితి చూశారు. అంతెందుకు, ప్రశ్నిస్తే ఏమవుతుంది అనేది వీళ్ళకి అర్థమైంది. ఇప్పుడు ప్రశ్నిస్తే చాలా జరుగుతాయి. ఏంటంటే అసలు వీళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అని అడిగారు. ఎవరికి? కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళకి. అయితే వాళ్ళు ఏమన్నారంటే చాలా తెలివిగా, పిఎం కేర్స్ నుంచి మాకు డబ్బులు వచ్చినాయి, అవునో కాదో తెలియాలంటే ఆడిట్ రిపోర్ట్ ద్వారా జమా ఖర్చులు చెప్పండి అని అడిగారు. చెప్పారు. చచ్చినట్టు వాళ్ళు పిఎం కేర్స్ గురించి రిపోర్ట్ బయట పెట్టాల్సి వచ్చింది. దాంట్లో ఏం పెట్టారు, చాలా డబ్బులు వచ్చినాయి, వస్తే వాటిని మేము ఫిక్స్డ్ చేసాము అని చెప్పారు. వీళ్ళేమన్నారు, ఫిక్స్డ్ చేశారు కదా, ఏదో విపత్తుల కోసం అట్లాంటి వాటి కోసమే కదా వచ్చింది. సరే ఇప్పుడు విద్యా వ్యవస్థ కూడా, ప్రాథమిక విద్యా వ్యవస్థ చాలా దారుణంగా ఉంది కదా ఈ దేశంలో, ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివించుకోలేకపోతున్నారు కదా తల్లిదండ్రులు, ఆ డబ్బులతోటి స్కూళ్ళు బాగు చేయండి అని అడిగారు. చచ్చింది గొర్రె. ఇలా ఉంటాయి వాళ్ళ పనులు. అందుకని వీళ్ళు కరెక్ట్ అయిన వాళ్ళు వచ్చారు ఇప్పటికి అడగటానికి. వీళ్ళ మీద నమ్మకం పెరుగుతుంది రోజు రోజుకి. అందుకే ఇక రేపు నుంచి ఇంకా వస్తారు జనాలు బయటికి, లేడీస్ వస్తారు. ఇక ఇప్పుడు ఈ పంచదార పెరిగిందా, ఉల్లిపాయ పెరిగిద్దా, పెట్రోల్ రేటు వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతుందా, కూరగాయల రేట్లు అంటే స్థానిక వ్యవహారం అనుకుందాం పోనీ కాసేపు, పప్పు ధాన్యాలు. ఒకప్పుడు మనకి మన దేశం ఉన్న విస్తీర్ణానికి ఇంకా చాలా వ్యవసాయం చేయకుండా ఉంది భూమి బోల్డ్. మనకున్న దేశ జనాభా లేబర్ ఉంది కదా, మనకి పని చేయగలిగిన వ్యక్తులు ఉన్నారు కదా, వాళ్ళందరితోటి అసలు వ్యవసాయం ఎందుకు చేయించట్లా వీళ్ళు? ఇప్పుడు పప్పు దినుసులు మనం వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం, తెలుసా అండి? వేరే దగ్గర నుంచి తెచ్చుకుంటాం. నూనె గింజలు తీసుకొచ్చుకుంటాం. ఏం కర్మ మనకి? మ్యాన్ పవర్ ఉందా? భూమి ఉందా? ఎందుకు వ్యవసాయం చేయట్లేదు? పప్పు గింజలు మనం తెచ్చుకోవడం ఏంటి? పంటను తగ్గించేసి దిగుమతులు చేసుకొని వాటిపైన ట్యాక్స్లు. మనం దిగుమతి చేసుకుంటున్నాము అంటే మన దేశం వీక్ అయిపోతున్నట్లు లెక్క. ఎందుకంటే విదేశీ మారక ద్రవ్యాన్ని మనం కోల్పోతాం. విదేశీ మారక ద్రవ్యాన్ని మనం కోల్పోయాము అంటే మనకి అప్పులు పుట్టే దగ్గర అప్పులు పుట్టవు. ఇప్పుడు మిమ్మల్ని నేను అప్పు అడుగుతాను, 10,000 అప్పు అడుగుతాను మిమ్మల్ని. మీరు నన్ను ఏం అడుగుతారు, ఇది ఎలా తీరుస్తారు అని అడుగుతారా లేదా? మీరు లేదా ఎప్పుడు ఇస్తారు అని అయినా అడుగుతారా? లేదు మీరు ఇంకొకరిని ఏమన్నా గ్యారంటీని తీసుకొచ్చుకోండి అని అంటారా లేదా?
వాళ్ళకు కూడా చెప్తారు ఈమె డబ్బులు ఇస్తున్నానండి, ఆమె కానీ డబ్బులు ఇవ్వకపోతే మీరు ఇవ్వాల్సి వస్తుందని మాట్లాడతారు కదా. ఇది కదా విధానం. ఇప్పుడు మనకు దేశం పరిస్థితి అయినా అంతే. వేరే దేశం నుంచి ఏమైనా దిగుమతి చేసుకుంటున్నాము అంటే మనం విదేశీ మార్క ద్రవ్యం కోల్పోతాం. అసలు అట్లా వ్యవసాయానికి సంబంధించినవి కూడా దిగుమతి చేసుకోవడం ఎంత దురదృష్టకరం. ఇప్పుడు పంచదార మన దేశము ఎక్స్పోర్ట్స్లో వరల్డ్లోనే సెకండ్ ప్లేస్లో ఉంది మొన్నటి వరకు, ఈ ఇథనాల్ దరిద్రం వచ్చే వరకు. ఇప్పుడు ఇథనాల్లో చెరుకు కలపటం మూలాన ఇప్పుడు దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితికి వచ్చాం. ఇప్పుడు మీరేం చెప్పారు, పెట్రోల్ రేటు తగ్గించాలంటే ఇథనాల్ కలపాల్సిందే అని చెప్పారు. పెట్రోల్ రేటు తగ్గలేదు సరి కదా, పంచదార రేటు పెరిగింది. కొండనాలకు మంది వేస్తే ఉండనాలకు ఊడినట్టు అయింది. ఇవన్నీ చూస్తున్నప్పుడు జనాలు రోడ్డు మీదకి రాకుండా ఎలా ఉంటారు? పైగా వీళ్ళకి ఒక అలవాటు వచ్చేసింది, నేర్చుకున్నారు. మొన్న అక్కడ కనిపించింది జంతర్ మంతర్లో జరిగింది. భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళు ఆఖరికి సిగ్నల్ దగ్గర భిక్షాటం చేసేవాళ్ళు కూడా చూశారు అది ఏం జరుగుతుంది అని. అందుకని ఇవాళ మీరు ఆపాలంటే ఆగదు ఇది. పైగా ఈ ఈ ఈ సోషల్ మీడియాకి అలవాటు చేసిందే మీరు. మీ చెత్తను ప్రచారం చేసుకుంటానికి, మీ అబద్ధాలు ప్రచారం చేసుకుంటానికి. అందుకని మీరు తీసుకొచ్చిందే మీ మెడకి ఇప్పుడు చుట్టుకుంది. అందుకని చిన్నపిల్లోడు పట్టుకున్నాడేంటి, వాడిని అరెస్ట్ చేసేద్దాము, ఇవన్నీ మాట్లాడితే కుదరదు. అంతకంటే చంకల్లో పిల్లల్ని ఎత్తుకుని ఆడవాళ్ళు కూడా జెండాలు పట్టుకునే రోజు వస్తుంది, రేపొద్దున ప్లకార్డులు పట్టుకునే రోజు వస్తుంది. అందుకని కొంచెం ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే బాగుంటుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.